హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ముకుందరావు. మీరు చూస్తున్నారు మనీ ముకుంద్ ఇన్స్పైర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో క్యాప్షన్ ఏదైతే ఉందో, మీరందరూ కూడా మెగా రియల్ హీరోలుగా మారాలంటే, ఉపాధ్యాయ వృత్తిలో అడుగు పెట్టాలి అంటే ఈ 45 రోజుల సమయం, ఈ 45 రోజుల దీక్ష ఏదైతే ఉందో ఇది మీ జీవితంలో కీలకమని చెప్పొచ్చు. అయితే ఈ వీడియోలో మెగాస్టార్ తన మెగా ఫార్ములాని అనేక సందర్భాలలో చాలా చిన్న ఫన్ స్టోరీ ద్వారా వివరించడం జరిగింది. అందులో కంప్లీట్గా లైఫ్ లెసన్తో పాటు ఈ డిఎస్పి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ అయ్యేటటువంటి అద్భుతమైన సందేశం అందులో ఉంది. దీనిని వివరించే ప్రయత్నం చేస్తాను మాస్టర్స్. మీరు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి వీలైతే మీ జీవితంలో అప్లై చేయండి, అద్భుతాలు సాధిస్తారు. రైట్, లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. చిరంజీవి గారు అనేక ఆడియో ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తన సక్సెస్ స్టోరీని ఒక ఫన్ స్టోరీలో చెప్పేవారు అనమాట. ఏంటంటే కొన్ని కప్పలు ఉండేవి. ఆ కప్పలు ఒక నిట్రాడ్ని ఎక్కాలని ప్రయత్నం చేసేవంట. అయితే ఈ నిట్టారుగా ఉన్న దాని మీదను ఎక్కడం అనేది అసాధ్యం అని చెప్పి మిగిలిన కప్పలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే ఈ ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి క్రిటిసైజ్ చేయడం ప్రారంభించాయి, నెగిటివ్ని చెప్తూ ఉండేవన్నమాట. అయితే అందులో కొన్ని కప్పలు ఏమయ్యాయంటే ప్రయత్నించకుండానే భయపడి ఆగిపోయాయి. మళ్ళీ కొన్ని కప్పలు ప్రయత్నించాయి. అందులో మరికొన్ని కప్పలు ఆ నిట్రాడ్ని ఆ స్తంభాన్ని ఎక్కి అవి ఆగిపోయాయి. మళ్ళీ మిగతా కొన్ని చాలా వరకు ఒక 4-5 కప్పలు అయితే ఆల్మోస్ట్ పైకి వెళ్ళాయి అనిపించేటప్పుడు కూడా అదిగో నేను చెప్పాను కదా పడిపోతాయని చెప్పి పడిపోయి అనేసరికి మిగతా 3 కూడా పడిపోయాయి. చివరాఖరికి ఒక కప్ప మాత్రం ఆ స్తంభాన్ని దిగ్విజయంగా అధిరోహించి సక్సెస్ని తీసుకుంది. అప్పుడు ఈ మిగతా వాళ్ళందరూ ఎలా సాధ్యమైంది ఏంటి అని చెప్పి వాళ్ళకి ఆ కప్పని ఇంటర్వ్యూ చేస్తుంటే, ఏంటి మీరేమంటున్నారు అని చెప్పి ఆ కప్ప అడిగింది. అంటే ఆ కప్ప ఆల్మోస్ట్ చెవిటి కప్ప అనమాట. అందువల్ల మీరు ఎవరైతే ఈ 45 రోజులు దీక్షగా చదవాలనే ప్రయత్నంలో ఉన్నారో మీరు ఈ 45 రోజులు కూడా కంప్లీట్గా చెవిటి వారిగా మారి ఎన్నో సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ భగవద్గీతలో కూడా ఈ సారం అనేది ఈ కథలో కూడా ఉందమ్మా. ఏంటంటే ఎప్పుడైతే మన జ్ఞానేంద్రియాలని నిగ్రహించుకొని ఫలితాన్ని గురించి మనం ఆలోచించకుండా కర్మ చేస్తూ వెళ్తామో, మన పని మీదను తదైక దృష్టి పెట్టి మన జ్ఞానేంద్రియాలని మొత్తం మనం ఆ చేస్తున్న పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మనం ఈ 45 రోజులు 24 గంటలు దాని మీదనే దృష్టి, నిద్రలో కూడా ఈ ఫోకస్ అనేది దాని మీదే ఉండాలి, మళ్లించాలి. ఎందుకంటే ఒక 6 గంటలు నిద్రకు పోతుంది, ఆల్మోస్ట్ 18 గంటలు మన మనస వాచ కర్మన మన దృష్టి చదువుపై ఉన్నప్పుడు ఆ నిద్రలో కూడా ఆ రివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 45 రోజుల్ని కూడా కంప్లీట్గా మనం ఫోకస్ చేసినట్లయితే 100కి 100% ఈ మెగా ఫార్ములా మీరు అప్లై చేయడం ద్వారా మీరు రిజల్ట్ తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. లవ్ యూ ఆల్.